పంచాయతీరాజ్ ఏఈ తిల్లపూడి నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య ఘటనలో నిందితుడిగా ఉన్న షేక్ సాదిక్ ఖాన్ వెనుక పెద్ద ఉగ్రవాద ముఠా ఉందని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరపాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనలో త్రుటిలో ప్రాణాలు దక్కించుకొని ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని తాతయ్య కొవ్వూరి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్న రియాన్స్ రెడ్డిని సోమవారం ఆయన పరామర్శించారు. అలాగే భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి సంఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ లవ్ జిహాద్ వంటి ఘటనలు గతంలో కేరళ వంటి రాష్ట్రాల్లో చూశామని, అయితే నేడు మన రాష్ట్రంలోని ఇలాంటి విష సంస్కృతి ప్రారంభమై 2 కుటుంబాలు బలి కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నిందితుడు సాదిక్ ఖాన్ వెనుక ఉగ్రవాదులు, కొందరు పోలీసులు కూడా ఉన్నారని బెదిరించి ఈ నూకరాజు అతని కుమార్తె సౌజన్య అల్లుడు జగదీశ్వర్ రెడ్డికి చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను తన పేరు రాయించుకున్నాడని, వాటిని తిరిగి బాధిత కుటుంబానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భాస్కర్ రెడ్డి గారు, ఆయన భార్య విశాలమ్మ గారు, కూతురు కవితమ్మ గారు సోల్ సర్వైవర్ ఈ యొక్క ఎపిసోడ్లో దేవుడి దయ వల్ల బ్రతికి బట్టగట్టినటువంటి రియాన్స్ రెడ్డి వీళ్ళని పరామర్శించడానికి రావులపాలెం రావడం జరిగింది. భాస్కర్ రెడ్డి గారు అన్ని వివరాలని వివరించడం జరిగింది. ఈ యొక్క సాదిక్ అనేటటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి నేరస్తుడు కాదు. ఇతను కరుడుగట్టినటువంటి నేరస్తుడు. నాకున్న సమాచారం ప్రకారం సాదిక్తో పాటు మరో 9 మంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ముఠ, అంటే మొత్తం ఒక 10 మంది ఒక టెర్రరిస్టుల ముఠ. దురదృష్టవశాత్తు ఈ 10 మంది కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళుగా సమాచారం వస్తూ ఉంది. ఈ యొక్క సాదిక్ వల్ల ఒక రెడ్డి కుటుంబం, హిందూ మతంలో ఉన్నటువంటి ఒక రెడ్డి కుటుంబం, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం మనకు తెలిసి ఈరోజు ఈ యొక్క ప్రపంచాన్ని వీడి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క కుటుంబం కాకుండా ఈ సాదిక్ నేతృత్వంలో ఉన్నటువంటి ముఠ 10 మంది ముఠ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 15 కుటుంబాలని ఇదే విధంగా వేధించి ఈ యొక్క హిందూ మతానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ ఆస్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను లాక్కోవడం, వాళ్ళని మత మార్పిడికి కోసం ప్రయత్నించడం, ఇదంతా కూడా సమాచారం మనకు అందుతూ ఉంది. కానీ పోలీసు వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కుటుంబానికి, అంటే నూకరాజు గారి కుటుంబానికి, నూకరాజు గారి భార్య మీనా గారు, నూకరాజు గారి కూతురు సౌజన్య, వీళ్ళ ముగ్గురు మాత్రం చనిపోయినటువంటి విషయం, వీళ్ళు బాధితులు అన్నటువంటి విషయం మాత్రమే తెలియవస్తుంది. కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలు, హిందూ కుటుంబాలు, బాధిత కుటుంబాల నుంచి సమాచారం ఇంతవరకు పోలీసుల నుంచి కూడా బయట రాకపోవడం అన్నటువంటిది దురదృష్టకరం. లేదు, అది కూడా చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారికి కాలానుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అతను అలయన్స్ పార్టీని అతను ఎన్డీఏకైనా పోగలడు, ఇండి పార్టీస్కైనా పోగలడు, యూపీఏకైనా పోగలడు, ఎక్కడికైనా పోగలడు. బీజేపీతో జతకట్టగలడు, కాంగ్రెస్తో జతకట్టగలడు. ఎందుకైనా మంచిది ఈరోజు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మనం కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ
ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను వినవించుకుంటా ఉన్నాను. నేను మిగతా మతాలను నేను కించపరచట్లేదు. మిగతా మతాల పట్ల కూడా గౌరవంగానే అలాగని హిందూ మతాన్ని కించపరిచే విధంగా హిందువులని బలవంతంగా కన్వర్ట్ చేసేటటువంటి ఏ విధమైనటువంటి చర్యలనైనా లేకుంటే హిందూ సాంప్రదాయాల్ని భంగం కలిగించేటటువంటి ఏ చర్యలనైనా నేను అడ్డుకుంటాను. అది ఎవరైనా కూడా క్రిటిసైజ్ చేస్తాను అనని నేను అపోజ్ చేస్తానని నేను విన్నవించుకుంటా ఉన్నా. అప్పుడు కానీ సౌజన్యను బెదిరించేటప్పుడు కానీ భాస్కర్ రెడ్డి గారిని బెదిరించేటప్పుడు కానీ నూకరాజు గారిని బెదిరించేటప్పుడు కానీ ప్రతి సమయంలో కూడా నాకు ఎస్పీ గారు తెలుసు, నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ గారి దగ్గర పనిచేసేటటువంటి 2 పోలీసులు నాకు సహకరిస్తున్నారు. నేను వాళ్ళ సహకారంతో మీ మీద దొంగ కేసులు పెడతాను, మీ కేసులకి దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా నేను క్రియేట్ చేస్తానని పదే బెదిరించినట్లుగా కూడా ఆయన సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇక రియాన్ష్ని ఒక సందర్భంలో జగదీశ్వర్ రెడ్డిని అటు సౌజన్యని బెదిరించేదానికి నేను రియాన్ష్ని టెర్రరిస్టులకు అప్పగిస్తాను అని బెదిరించడం కూడా బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 1 కాదు 2 కాదు 10 నేరాలు కాదు, 100 నేరాలు కలిపితే ఎవరైతే ఒక వ్యక్తి తయారవుతాడో అటువంటి వ్యక్తి సాదిక్ అనడంలో సందేహమే లేదు అని నేను చాలా విశ్వసనీయతతో చెప్తా ఉన్నా. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు? నేను రాజకీయం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో కూర్చొని? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లవ్ జిహాద్ అన్నటువంటిది ఇక్కడికి తీసుకొచ్చి అది మనం ఎక్కడో విన్నాం, కేరళ రాష్ట్రంలో విన్నాం, లేకుంటే ఇంకొక రాష్ట్రంలో నార్త్ ఈస్ట్లో విన్నాం. ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లవ్ జిహాద్ అన్నటువంటిది లేదు. కానీ ఈరోజు లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడులు జరుగుతూ ఉంటే నేను ఇప్పుడు 2024 అని చెప్పట్లేదు, 2019 నుంచి కూడా మత మార్పిడులు జరుగుతూ ఉంటే మీరందరూ కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్పెక్టేటర్స్గా ఒక నిలబడిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? మీరు ఎందుకు ఈ రకంగా స్పెక్టేటర్స్గా మీరు నిలబడిపోతూ ఉన్నారు? నేను చంద్రబాబు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఇంత జరిగిన తర్వాత కూడా సాదిక్ అక్కడ దొరికాడు. సాదిక్ విషయంలో ఎటువంటి లీనియన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సాదిక్ చుట్టూ ఉన్నటువంటి 10 మంది కూడా ఆ యొక్క గ్రూప్ సభ్యులందరినీ కూడా పట్టుకోవాలి. మీకు చేత కాకుండా ఉంటే, ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి చేత కాకుండా ఉంటే మీరు కేసును సిబిఐకి అప్పగించండి. భాస్కర్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటా ఉన్నారు, నా మనవడు రియాన్ష్ రెడ్డికి ఈరోజు భద్రత లేదు, ఎవరు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, నాకు భద్రత కల్పించండి, నా మనవడికి భద్రత కల్పించండి అని ఆయన పదే వేడుకుంటా ఉన్నాడు. కానీ ఇప్పటికి కూడా పోలీసుల నుంచి స్పందన లేదు, ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది.